అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పటికీ కూడా అంటే ఎప్పుడైనా సరే చిరంజీవి ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఆ వాకింగ్ స్టైల్ అండ్ ఆ డైలాగ్స్ లాగా చిరంజీవి గారు అంటే మా అందరికి కావాల్సింది ఏంటంటే అన్నయ్య ఒక మంచి స్టెప్ వేయాలి, ఒక మంచి మాస్ సినిమా చేయాలి. ఆయన ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ కూడా? యూనో మనందరినీ ఎంటర్టైన్ ఇందాక మీరు సో అన్నట్టు మనం ఎక్కువ దిష్టి పెట్టకూడదు. సో ఆయన అలా హ్యాపీగా ఫిట్ గా ఉండనిద్దాం. దాని మీద మనం ఎక్కువ మాట్లాడకూడదు. దాని మీద ఆడియన్స్ కూడా దాని మీద చర్చ జరిపి సో ఆయన్ని అంటే అంటే మీరు అబ్జర్వ్ నేను చేసింది చూసింది అదే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో యూస్ టు టేక్ సో మచ్. అది చాలా కష్టపడేవాళ్ళు. మార్నింగ్స్ ఎర్లీగా లేచి 4:30కి లేచిపోవడం, వర్కౌట్ చేసుకొని షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. సో ఆయనకు తెలుసు స్క్రీన్ మీద మనం ఎలా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది. సో ఇక అదే ప్యూర్ హిస్ డెడికేషన్. ఇంకా దానికి లిమిట్స్ లైక్ అన్ ఎవరెస్ట్. అంత మైండ్ పవర్, అంత విల్ పవర్, ఆయన పుష్ చేసుకునే విధానం. సో నాకు తెలిసి నేను ఇమాజిన్ చేయలేను దట్ నంబర్కి నేను రీచ్ అయితే. ఐ కాంట్ ఇమాజిన్ దట్ ఫిట్నెస్. హీస్ సంథింగ్ మ్యాజికల్. ఇప్పటికీ మీ కార్లో మీరు రెగ్యులర్గా లూప్లో వినే చిరంజీవి గారి సాంగ్ ఏంటి? అండ్ మీరు ఇప్పటికీ లోగా ఫీల్ అయినా లేకపోతే మీ వాంట్ టు వాచ్ చిరంజీవి గారి మూవీ అగైన్ అండ్ అగైన్ అంటే ఏంటి? నాకు చిరంజీవి గారి మ్యూజిక్ అంటే నేను కొండవీటి రాజా సాంగ్స్ చాలా ఇష్టం. కొండవీటి దొంగ, కొండవీటి దొంగలో అన్ని పాటలు ఇష్టం. కోలమ్మగల్ అది కానీ, చమక్ చమక్ చమక్, గ్యాంగ్ లీడర్ ఇష్టం. అండ్ ఆబ్వియస్లీ గరానా మూడు జగది కూడా ఆ బంచ్ ఆ 89 to 92 మధ్యలో ఒక మ్యాసివ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఆయనకి. ఆ సాంగ్స్ అన్ని ఇష్టం. ఇంకా నేను లోలో ఉన్నప్పుడు ఆయన సినిమా బాగా చూసేది, నాకు ఇష్టమైన ఫిల్ము గ్యాంగ్ లీడర్ అండ్ గరానా మూడు. ఓకే, రెండు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒకవేళ 80s 90s లో ఉన్న చిరంజీవి గారి మేనరిజం తోని ఉన్న ఏదైనా ఒక మూవీతోని ఆ క్యారెక్టర్ తోని ఇప్పుడు అనిల్ రావిపూరి గారు ఒక ఆల్ టైమ్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఇస్ ద బెస్ట్. ద వే హీ అండ్ కాలర్ ఎలా ఎగరేసి అలా చూడటం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, గ్యాంగ్ లీడర్ ఇస్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ చిరంజీవి గారు. ఎందుకు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అండ్ యాటిట్యూడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ బిలియర్డ్స్ టేబుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో రాఘోపాలరావు గారికి, సో అవన్నీ అంటే చాలా చిన్న సీన్స్, చిన్న బిట్సే కానీ బట్ చాలా ఆయన యాక్టింగ్ యాటిట్యూడ్ తోటి దాన్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో మై ఆల్ టైమ్ బెస్ట్ గ్యాంగ్ లీడర్.